సో మన వుడ్రాక్ బ్రాండ్లో ఈ రోజు చూపించబోయే కొత్త సర్వీస్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ అండ్ ప్లాంటేషన్. సో మనకి ఎవరైతే కిషోర్ మా ఫ్రెండ్ ఉన్నారో అతను ఆల్రెడీ మనకి స్విమ్మింగ్ పూల్స్ అండ్ ఎక్స్టీరియర్ ఫౌంటైన్స్, దాంతోపాటు ఆయనకున్న సర్వీస్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్. సో ఇదంతా కూడా మన వుడ్రాక్లో మన ఆఫీస్లో మనకంటూ ఒక ఆఫీస్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడి నుంచే మన సర్వీసెస్ అన్నీ కూడా ఆపరేట్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ల్యాండ్స్కేపింగ్లో ప్రజెంట్ ఆల్రెడీ ఇప్పుడు వర్క్ అవుతూ ఉందండి ఇది ల్యాండ్స్కేపింగ్ వర్క్ అనేది. సో దీనికి వచ్చేసరికి గ్రాస్ అనేది ఇది యాక్చువల్లీ ఇలా కనిపిస్తుంది. విత్ ఇన్ 15 డేస్లో వాటరింగ్ చేసిన తర్వాత ఇది అంతా కూడా గ్రీనరీగా తయారవుతుంది. అలాగే ప్లాంట్స్ అలాగే వచ్చేసరికి ఇది ఏదో కొత్తగా డిఫరెంట్ ప్లాంట్ కనబడుతుంది ఇక్కడ. కిషోర్ దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు ప్లాంట్ గురించి? హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసి చైనా ఫైకస్ అంటామండి, బోన్సే వెరైటీ. సో ఇవి మనం ఇక్కడ యాక్చువల్లీ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని మనం ఇక్కడ రాజమండ్రిలో మాది శ్రీనివాస నర్సరీ అండ్ సప్లయర్స్ అని కడియపలంకలో ఉంది, వాటిల్లో పెట్టుకుంటాం. సో అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్ అండి ఎస్పెషల్లీ. సో వీటిని మనకి 30,000 అమౌంట్ నుంచి మినిమం స్టార్ట్ అవుతాయి. బికాజ్ ఆఫ్ సమ్ సైజెస్ బట్టి లేకపోతే ఈ బాల్స్ బట్టి సో మన ప్రైజింగ్ అనేది డిసైడ్ అవుద్ది విత్ ఎనీ కాస్ట్. మనకి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంకా ప్లాంట్స్ అనేవి కూడా మనం డైరెక్ట్గా మన నర్సరీకి వచ్చి డైరెక్ట్గా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చా? షూర్, తప్పకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇది ఒకటేనే కాదు, చైనా నుంచి ఇంపోర్ట్ చేసినవి చాలా టైప్స్ ఉన్నాయి. మనం అవన్నీ కూడా నర్సరీలో డిస్ప్లే ఉన్నాయి, మీరు వచ్చి సెలెక్ట్ చేసుకుని చూడొచ్చు, అది ప్రాబ్లం లేదు. సో ఇది అనేది మనకు వర్క్ జరుగుతుంది, ఆన్ గోయింగ్లో ఉంది ప్రజెంట్. మీది మెక్సికన్ గ్రాస్ అంటామండి వీటిల్లో గ్రాస్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. కొరియన్ కార్పెట్, మెక్సికన్ గ్రాస్, సెలక్షన్ గ్రాస్ అని చాలా టైప్స్ ఉన్నాయి. మనకి డిపెండ్స్ ఆన్ ఏరియాస్ని బట్టి లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో మన ఇంటికి మెయిన్ బ్యూటీని ఇచ్చేదంటూ ఉంటే ప్లాంట్స్. సో మనకి ఇంటీరియర్ అవ్వచ్చు, ఎక్స్టీరియర్ అవ్వచ్చు, అలాగే మన విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ లేదా బయట గార్డెనింగ్ కానీ ఈ రోజుల్లో కంపల్సరిగా మనకి కావాల్సిన నీడ్ అయిపోయిందండి. సో ఇది వచ్చేసరికి ఈ ప్లాంట్స్ అనేవి మనం ఇన్స్టలేషన్ చేయడం కానీ తర్వాత మనం ల్యాండ్స్కేపింగ్ చేయడం కానీ ఇదంతా కూడా దగ్గరుండి కిషోరే మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూసుకుంటారు. అట్లాగే మనకి ఓన్లీ నాకు ప్లాంట్సే కావాలి, నాకు డిఫరెంట్ ప్లాంట్స్ అనేది నేను చూడాలి, నేను చాలా తక్కువ ప్రైస్లో ప్లాంట్స్ కావాలనుకుంటే సో ఈయనకి ఓన్గా నర్సరీ కూడా ఉందండి, శ్రీనివాస నర్సరీ అని చెప్పేసి మనకి కడియపలంకలో ఉంది. సో ఆయన మీకు అడ్రస్ ఇస్తారు, అక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే ఆయన మీరు తీసుకెళ్ళి కూడా దగ్గర ఉండి మీకు ప్లాంట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేపిస్తారు. సో అవి మీకు ఇన్స్టలేషన్ కావాలంటే ఇన్స్టలేషన్ కూడా చేపిస్తారు. సో ఈ సర్వీస్ అంతా కూడా మీకు కావాలంటే పైన ఉన్న నెంబర్, ఆయనదే నెంబర్ ఇస్తున్నాను, కిషోర్ గారి నెంబర్ పైన ఉన్నది కూడా. సో ఆయన నెంబర్ మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి సో మీరు అతనితో ఆయన సర్వీస్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేసి ఏరియా ఏదైనా ఉంది అంటే ఇండివిజువల్ హౌస్ అయి ఉండొచ్చు, విల్లాస్ అయి ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ అయి ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం లేఅవుట్ డెవలప్మెంట్లో కూడా అయి ఉండొచ్చు. మనం ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ప్లాంట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ విజిట్ చేసి మమ్మల్ని ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీసెస్, ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కావాలి అంటే మేము ప్రొవైడ్ చేయగలం. యాక్చువల్లీ మనకి ఈ సర్వీస్లో వచ్చే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వాటరింగ్ చేసుకోవడం ఇదంతా కూడా చాలా ఇబ్బంది అండి. సో దీనికి మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? అంటే సపోజ్ నేను ఒక హౌస్కి నేను మొత్తం విల్లా అంతా కూడా నేను ప్లాంటేషన్ చేసుకున్నాను, సో దానికి ఏమైనా మీరు సర్వీస్ ఇవ్వడం కానీ అలాంటి ఏమైనా సర్వీస్? తప్పకుండా సర్వీస్ ప్రొవైడ్ చేయగలం. ప్లాంటేషన్లో డ్రిప్ ఇరిగేషన్ అని ఒక సెపరేట్ పార్ట్ ఉందండి, అది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం విత్ ఆటోమేషన్తో సహా. సో మీరు వన్స్ డైలీ ఎంత వాటర్ పడాలి, ఎంతెంత ఏదేది డ్రిప్ ప్రొవైడ్ అవ్వాలి అంతా మేము దాంట్లో డిసైడ్ చేసి పెడతాం, ఆటోమేషన్లో డిసైడ్ చేసి పెడతాం. అది ఆటోమేటిక్గా ఏ టైం అయ్యేటప్పటికి ఆ టైంకి రెగ్యులర్గా వాటర్ స్ప్రింకిల్ చేయడం కానీ దాన్ని చూసుకుంటుందండి. అట్ ద సేమ్ టైం మనకి ప్లాంటేషన్లో మేజర్ ప్రాబ్లం వచ్చి మెయింటెనెన్స్. సో మేము ప్రొవైడ్ చేయగలిగింది ఏంటంటే మంత్లీ 2 times ఫిక్స్డ్గా. సో దానికి ఏమేమి ఫెర్టిలైజర్స్ యూస్ చేయాలి, సో అట్ ద సేమ్ టైం పెస్టిసైడ్స్ ఏమైనా పడితే దాన్ని ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మంత్లీ మెయింటెనెన్స్ కింద ప్రొవైడ్ చేస్తాం తప్పకుండా.